అందరికీ నమస్తే అండి. ఇంతవరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు గనక నా ఛానల్ ఫస్ట్ టైమ్ వచ్చి ఉంటే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో, మీరిప్పుడు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! మనం టాపిక్‌లోకెళ్ళిపోదాం. మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీరు మ్యారేజ్ కోసం చూస్తూ ఉంటారు. నేను ప్రీవియస్‌లీ మ్యారేజ్ రిలేటెడ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా ఎప్పుడవుతుందో తెలుసుకోమని ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియోకి నాకు మంచి వ్యూస్ వచ్చాయి. కామెంట్స్ కూడా వచ్చాయి. నేను ప్రతి ఒక్క కామెంట్‌కి ఆల్‌మోస్ట్ ఆల్ రిప్లై ఇస్తూ ఉన్నాను. రెస్పాన్స్ అవుతూ ఉన్నానండి. స్టిల్ మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. అండ్ చాలామంది నాకు వచ్చిన కామెంట్స్ ఆధారంగా ఏం చెప్పారంటే, మ్యారేజ్ ఎప్పుడవుతుంది? ఏంటి అనేసి ఈ ఇయర్ అవుతుందా? లేదా? అని అడిగారంటండి. వీడియో అనేది మీ ముందుకు చేశాను. వీడియోతో మీ ముందుకొచ్చాను. మనం టాపిక్‌లోకెళ్ళిపోదాం. ఇప్పుడు నేను ఇలా బర్త్ నంబర్, పర్సనల్ ఇయర్ అని నేను ఇచ్చేసాను. బర్త్ నంబర్, పర్సనల్ ఇయర్ అని నేను చేశాను. ఓకే. సో, ఇక్కడ చూడండి. ఒక డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జాంపుల్‌గా నేను ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటానండి. 31/08/1998. ఇందులో 2 ఉంటాయండి. ముందే చెప్పాను లైక్ బర్త్ నంబర్ అండ్ డెస్టినీ. బర్త్ నంబర్ అండ్ డెస్టినీ. ఓకే. సో, బర్త్ నంబర్ అంటే ఏంటంటే, ఈ ఫస్ట్ మన డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ చేస్తే వచ్చేదే బర్త్ నంబర్ అండి. ఓకే. మన డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ చేస్తే వచ్చేది బర్త్ నంబర్. సో, 3+1 ఎంతొస్తుందంటే 4. సింగిల్ డిజిటే తీసుకోవాలి. డబుల్ డిజిట్ తీసుకోకూడదు. సో, బర్త్ నంబర్ 4. ఇప్పుడు ఓవరాల్ ఈ డేట్ ఆఫ్ బర్త్‌ని ప్లస్ చేస్తే వచ్చేదే డెస్టినీ నంబర్ అంటారు. సో, మొత్తం ప్లస్ చేస్తే 3 వచ్చిందండి. సింగిల్ డిజిటే తీసుకోవాలి. డబుల్ డిజిట్ ఉన్న సింగిల్ డిజిటే చేయాలి. సో, 3 వచ్చింది. ఓకే. సో, ఇక్కడేంటంటే 4/3 అనుకున్నాం. ఓకేనా అండి? 4/3. సో, మీరు మ్యారేజ్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటే, మీకు ఈ ఇయర్ అవుతుందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే, ఈ ఇయర్ అవుతుందా లేదా అని, ఈ ఇయర్ కరెంట్ ఇయర్ అనేది కలపాలండి. ఇప్పుడు చెప్తున్నాను చూడండి. సో, 31 అలాగే తీసుకున్నాను. మంత్ ఏదైతే ఉందో మంత్ అలాగే తీసుకున్నాను. సో, కరెంట్ ఇయర్ ఏంటి అంటే 2025 గదా! ఓకే. 2025 అండి. సో, 4 వస్తుంది. బర్త్ నంబర్ 4 వచ్చింది. సో, ఓవరాల్‌గా ప్లస్ చేయాలి. 4, 8 4 + 8 2 + 2 + 2 + 5 0 తీసుకోకూడదు. 0 మనకు తెలీదు. సో, ఓవరాల్‌గా 3 వచ్చిందండి. 3 వచ్చింది. ఓకే. 4 అండ్ 3 కాంబినేషన్‌లోనే ఉంది. 4 అండ్ 3 కాంబినేషన్‌లోనే ఉంది. సో, 4 అనేది ఇక్కడ బర్త్ నంబర్ ఇది ఇన్ ద సెన్స్ ఇట్స్ పర్సనల్ ఇయర్ అంటామండి ఇక్కడ 3ని. సో, పర్సనల్ ఇయర్ అనేసి అంటాం. ఓకే. ఇప్పుడిక్కడ 4 అనేది ఎక్కడుందండి? 4 అనేది ఇక్కడుంది. సో, ఈ 4 దీన్ని తీసుకుంటే అండి, ఈ పర్సనల్ ఇయర్ అనేది ఇక్కడుందా లేదా అనేది మనం చెక్ చేయాలి. సో, 1 ఉంది, 2 ఉంది, 4 ఉంది, 7 ఉంది, 8 ఉంది. సో, ఈ 3 నంబర్ అనేది ఇక్కడ లేదు. అంటే ఈ ఇయర్ అనేది మ్యారేజ్ అనేది అవ్వదు. మ్యారేజ్ ఫలితాలు పాజిటివ్ అనేది రావు. సో, మరి ఎప్పుడవుతుంది ఇతనికి మ్యారేజు అంటే, నెక్స్ట్ ఇయర్ అయ్యే స్కోప్ ఉందండి. ఎందుకంటే చూపిస్తాను చూడండి. సో, 31/08/2026. సో, 4 నెక్స్ట్ ఇయర్ ఏంటంటే 6, 7, 8, 9, 10 10 అండి. 8, 10 1 8 + 4 10, 11, 12 12, 13. సో, 4 + 10, 11, 12, 13 13. సో, ఇక్కడ ఓవరాల్‌గా 13 వస్తుంది. 1 + 3 4. సో, 4 4 4 సో, 2026లో చూసుకుంటే అండి 4 అనేది ఇక్కడుంది కదా! 4 అనేది ఇక్కడుంది కాబట్టి, సో, ఇతనికి నెక్స్ట్ ఇయర్ 2026లో మ్యారేజ్ పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయండి. సో, ఈ విధంగా
మీ డేట్ ఆఫ్ బర్త్ యూజ్ చేసి మీకు ఇయర్ చాలా మంది నాకు వీడియో కింద కమెంట్ చేశారు లాస్ట్ వీడియో కింద. ఎప్పుడవుతుంది మ్యారేజ్ నాకు? ఇయర్ అవుతుందా? నెక్స్ట్ ఇయర్ అవుతుందా? అనేసి. సో, మీరు ఈ విధంగా కాలిక్యులేషన్ చేసుకొని మీరు తెలుసుకోవచ్చండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. మీకు ఇన్‌కేస్ ఏదైనా డౌట్ ఉంటే మరి ఇంకోసారి వీడియో అనేది చూడండి. ఆ! యెస్. సో, ఈ విధంగా మీరు కాలిక్యులేషన్ అనేది చేసుకొని ఇప్పుడు చాలామంది ట్రై చేస్తుంటారు మ్యారేజ్‌కి ఇయర్. సో, లాస్ట్ 5 ఇయర్స్ నుంచి మేము చూస్తున్నాము కుదరట్లేదు అనేసి అంటూ ఉన్నారు. సో, ఈ విధంగా ఒకసారి కాలిక్యులేట్ చేసుకొని మీకు మీరు చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీకేమైనా ఇందులో డౌట్ ఉంటే ఒకసారి నన్ను రీచ్ అవ్వండి. కింద కామెంట్ సెక్షన్‌లో కూడా మీరు కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. అండ్ అలాగే కొంతమంది అనొచ్చు. సార్ ఎవ్రీ ఇయర్ నాకు మ్యాచ్ అయిందంటే లాస్ట్ ఇయర్ మ్యాచ్ అయింది. ఈ ఇయర్ మ్యాచ్ అయిందండి. సో, మీరు అనొచ్చు. అంటే అట్ ఎ టైమ్ నాకు ప్రతి ఇయర్ నాకు మ్యారేజ్ అవుతుందంటే అలా గాదండి. మీరు ట్రై చేస్తూ ఉంటే మీకు సర్టెన్ ఏజ్ ఒచ్చి మీకు ఎలిజిబిలిటీస్ అనేసి ఉంటాయి కదా! ఆ ఏజ్ ఒచ్చి మీరు ట్రై చేస్తూ ఉంటే ఈ ఇయర్ అవుతుందా? నెక్స్ట్ ఇయర్ అవుతుందా? ఎప్పుడు మీకు ఫేవర్‌గా ఉంది? అనేసి మీరు ఇలా మీరు చేసుకునేసి మీరు వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ కొంతమందికి ఫిక్స్ అవ్వకపోతే కొన్ని దోషాలనేవి ఉంటాయండి. అవేమి దోషాలంటే 22 డేట్ ఆఫ్ బర్త్ ఉంటే సో, ఇది. సో, మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 22 ఉంటే అండి. 22 ఉంటే ఇది రాహుకేతు. అంటే రాహు సీరీస్‌లో వస్తుందండి ఇది. సో, అలాంటప్పుడు అండ్ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్‌లో 999 ఉంటే 999 ఉంటే కుజ దోష కిందకొస్తుందండి. సో, ఇలా రాహుకేతు దోషాలు, కుజ దోషాలు అండ్ అలాగే మూన్ ప్లానెట్ ఉన్నా కూడా సో, ఇలా కొన్ని దోషాలున్నా కూడా ఈవెన్ ఇది అప్లికబుల్ అయినా ఇది ఇంకో వీడియో అప్లికబుల్ అయినా ఫిక్స్ అవ్వడంలో ఆకంటాలనేవి ఉంటాయి. కాబట్టి వాళ్ళు కొన్ని పరిహారాలనేవి పాటించాలండి. ఆ పరిహారాలు రిలేటెడ్ నేను ఆల్‌మోస్ట్ ఆల్ మీ డేట్ ఆఫ్ బర్త్‌ల పరంగా నేను ప్రీవియస్ వీడియోలో కామెంట్స్ ఇచ్చాను. మీరు నాకొకసారి మీ డేట్ ఆఫ్ బర్త్, మీ డీటెయిల్స్ పెడితే నేను చూసి మీకు రెస్పాండ్ అనేది అవుతానండి. కాబట్టి మీరు వీడియో అనేది పూర్తిగా చూడండి ఫస్ట్. వీడియో పూర్తిగా చూసేసి మీరు కామెంట్ చేయండి. స్కిప్ చేసి చూసి మీరు సబ్జెక్ట్ అక్కడక్కడ మిస్ అయ్యేసి మీరు ఏదో అర్థం కాకుండా కింద కామెంట్ చేస్తే దానికి యూజ్ లేదు. కాబట్టి వీడియో ఫుల్‌గా చూసి మీరు కామెంట్ అనేది చేయండి. ఇవే చెక్ చేసుకోండి ఫస్ట్. ఏవైనా పితృదోషాలు కానీ, పితృదోషాలు ఉండొచ్చు. తర్వాత వచ్చేసి రాహుకేతు దోష, కుజ దోష ఇలాంటి కొన్ని సర్పదోషాలు ఉండొచ్చు. దానివల్ల ఇది అప్లికబుల్ అయినా కూడా ఫిక్స్ అవ్వడంలో కొన్ని ఆకంటాలుంటాయి. కాబట్టి మీరు ఇవి చెక్ చేసుకొని ఈ విధంగా కాలిక్యులేట్ చేసుకోండి. మీరు గనక నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మరిన్ని ఇంకో టాపిక్‌తో మీ ముందుంటానని తెలియజేస్తూ థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.